నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి ఏదైతే ఫేజ్ 2లో 3.91 కిలోమీటర్స్ ఉందో అంతా కూడా 100% తార్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. రీసెంట్గా నేను వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు మనకు ఒక 400 మీటర్స్ గ్యాప్ అయితే ఉంది కదా తార్ వేసుకోవడానికి, అది కూడా క్లియర్ అయిపోయిందండి. అలాగే మనకు మొదటగా ఏదైతే 1.2 కిలోమీటర్ తార్ కంప్లీట్ చేసుకున్నారో అక్కడ కొంత దొండ చెట్లు అవి అయితే ఉన్నాయి కదా ఒక హాఫ్ ఎకరాలో, అది కూడా నైట్ అయితే క్లియర్ చేసేస్తారనమాట. ఈ రోజు వీడియోలో మొత్తం క్లియర్గా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 సంబంధించి 3.91 కిలోమీటర్స్ అయితే క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా సో అద్దాలు పెట్టాను, స్టైల్ కనుకుంటారు, లేదండి సో కళ్ళు బాగా అంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా, మట్టి అంతా కంట్లో పోయి బాగా కళ్ళు మంట వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల గ్లాసెస్ అయితే పెట్టాను. సో ఎండ్ వరకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వర్క్స్ ఎలా ఉన్నాయో. ఇది వరకు మీరు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అంతా కూడా తారైతే వేసుకోలేదు. అప్పుడే కంకర్రాలా వేసుకొని అయితే చదునైతే చేసుకుంటున్నారు. దాదాపుగా ఒక 400 మీటర్స్ వరకు కూడా అదే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే నిన్న మీకు ఆఫ్టర్నూన్ అయితే అప్డేట్ ఇచ్చాను కదా, వితిన్ 24 అవర్స్ కాకముందే రోడ్ అనేది కూడా కంప్లీట్ చేసేసారనమాట. ఏదైతే ఆ 400-500 మీటర్స్ దూరం ఉందో ఆ డిస్టెన్స్లో ఈ యొక్క తార్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని గంటల్లోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మనకు అందుబాటులో అయితే రాబోతుంది. సీఎం గారి చేతుల మీదుగా అయితే రేపు మార్నింగ్ అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే అఫీషియల్గా అయితే ఓపెన్ చేయబోతున్నారండి. దానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరిగాయంటే అసలు ఊహకు అందని విధంగా జరిగేదని చెప్పుకోవాలి ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే. ఎందుకంటే గత మంత్ 12వ తారీఖున అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి రైతుల దగ్గర భూములు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగి వితిన్ 1 మంత్ కాకముందే ఈ యొక్క రోడ్ అనేది కంప్లీట్ చేసి అయితే సీఎం గారు అయితే అఫీషియల్గా అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడంతా చూడండి, నైట్‌కి ఈ యొక్క తార్ అనేది అంతా కూడా కంప్లీట్ చేసేసారండి. వితిన్ అవర్స్‌లోనే ఏదైతే ఆ యొక్క 400 మీటర్స్ గ్యాప్ ఉందో అదైతే తార్‌తో కంప్లీట్ చేసేసుకోవడం జరిగింది. ఎన్ని మిషనరీలు వర్క్ చేస్తున్నాయో చూడండి. డే బై డే యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతూ వచ్చింది. యాక్చువల్‌గా మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అందులో ఫేజ్ 1లో వచ్చేసి 14 కిలోమీటర్లండి. ఫేజ్ 2లో వచ్చేసి 3.91 కిలోమీటర్స్ అనమాట. ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఫేజ్ 2కి సంబంధించి. అలాగే ఫేజ్ 3కి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది పెద్దది. అది దాదాపుగా 3.51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు బకింగ్‌హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు కదా, అక్కడి నుండి డైరెక్ట్ సీడ్ యాక్సెస్ రోడ్‌ని కనెక్ట్ చేసి అయితే అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నారనమాట. ప్రస్తుతం మనం అమరావతికి కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్తున్నాం. అదంటే చాలా ఇరుకైతే అవుతుంది. సో అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌ని ఎట్టి పరిస్థితిలో ఆగస్ట్ 15th నుంచి అయితే అందుబాటులోకి తీసుకురావాలని అయితే అనుకున్నారు. బట్ 2 రోజుల ముందే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా తార్ కంప్లీట్ చేసుకున్న మిషనరీస్ అన్నీ కూడా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాయన్నమాట. తార్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇంకా మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇదివరకు మనకు 1.2 కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్‌లో భాగంగా కొంతవరకు తార్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కదా, అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 స్టార్ట్ అయిన దగ్గరే మనకు కొంత పొలం ఎక్కిపోవడం, ఒక వంపుగా అయితే తీసుకొనొచ్చాను ఆ రోడ్‌ని. నిన్న ఈవినింగే ఆ సైట్‌ని కూడా మొత్తం క్లియర్ చేసేసి ఇప్పుడు అది కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసిందనమాట. ఈవినింగ్‌లోకి అది కూడా తారు వేసుకోవడానికైతే రెడీ అయితే అయిపోతుంది. అంతా కూడా చుట్టూ కూడా మనకు 2 వైపులా కూడా ఈ యొక్క పెయింటింగ్ కూడా వేసేసుకున్నారనమాట. అలాగే మిడిల్‌లో కూడా వైట్ పెయింటింగ్ కూడా వేసున్నారు, మీరు చూడొచ్చు. వితిన్ డేస్‌లోనే మీరు చూస్తున్న మార్ప్స్ అన్నీ కూడా గమనించొచ్చండి. అలాగే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ లెఫ్ట్, రైట్ ఏదైతే రోడ్ ఉందో అక్కడ కూడా ఇప్పుడు ఎర్రమట్టి అవన్నీ కూడా వేసి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా ఇప్పుడు చెట్లనైతే నాటుకోవడం జరుగుతుంది. ఏదైతే మీరు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1లో చూసారో ఇరువైపులా కూడా చెట్లని, సేమ్ అదే విధంగా ఆ చెట్టుతో అయితే మొత్తం మిడిల్‌లో అయితే నాటుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి యొక్క ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి బాగా చదును చేసుకున్న తర్వాత చూడండి, చెట్లని లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా పెట్టేసుకున్నారు. వాటినైతే ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటారనమాట. 2 వైపులా చెట్లు నాటుకోవడం ఆ విధంగా అయితే. సో, కళ్ళు తెరిసి కళ్ళు మూసేలోగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి వర్క్ అనేది ఆ విధంగా అయితే జరిగిందనమాట. ఆషామాషీ విషయం కాదండి. 3.91 కిలోమీటర్స్ అని అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల రోడ్‌ని 27-28 రోజుల్లోనే కంప్లీట్ చేసేసుకున్నారు. సో, ఎట్టకేలకు మనకు అమరావతికి వెళ్ళడానికి ఒక మార్గం అయితే వచ్చిందనమాట. సో, ఇదొక రాజమార్గం అనమాట అమరావతికి. మెయిన్ మనం ఇప్పటివరకు ఏంటంటే కరకట్ట రోడ్ గుండా వెళ్తున్నాము, లేదా ఉండవల్లి నుంచి అయితే అమరావతికైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అలా లేకుండా ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ నుండే మనం అమరావతికైతే వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే. అందులో మనకేందంటే కరకట్ట రోడ్డు గుండా
మార్నింగ్ అవర్స్ వన్ వే వచ్చిందనుకోండి, అమరావతి నుంచి విజయవాడకి వచ్చేవాళ్ళు ఉండవల్లి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడ నుండి అమరావతికి వెళ్ళేటప్పుడు కరకట్ట రోడ్ గుండా అయితే అలౌ చేస్తున్నారు. ఇప్పుడు అలా లేకుండా అంతా కూడా ఈ యొక్క రోడ్ మీద అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా చిన్న రోడ్ అయిపోయింది కరకట్ట రోడ్. చాలా చాలా ఇరుకు ఫేస్ చేశారండి. మార్నింగ్ అవర్స్ అయితే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే ఉండేది. ఎందుకంటే అప్పుడే మనకు ఆఫీసర్స్ మార్నింగ్ అవర్స్ వెళ్ళేటోళ్ళు, ఈవినింగ్ అవర్స్ వచ్చేటోళ్ళు కదా! అందువల్ల చాలా ఇరుకైతే ఉండేది. అలాగే సీఎం గారి ఇంటి నుండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వర్క్ కూడా కొంతవరకు నిన్న చూయించాను గదా! అదంతా కూడా మాక్సిమం తారనేది కంప్లీట్ చేసేసారనమాట. ఇంకా 20 మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంటే కనెక్టింగ్ వర్క్స్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి, ఆ యొక్క రోడ్డుకి కనెక్ట్ వర్క్స్ అయితే ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయన్నమాట. అది ఎగ్జాక్ట్‌గా అన్న క్యాంటీన్ సైడ్ నుంచి అయితే ఆ యొక్క రోడ్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా వితిన్ డేస్‌లోనే కంప్లీట్ చేసేసారండి ఆ రోడ్‌ని కూడా. ఇప్పుడు జస్ట్ ఒక 10-20 మీటర్స్ మాత్రమే గ్యాప్ ఉంది. అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. ఆ గ్యాప్‌నయితే ఈవినింగ్ లోపల కంప్లీట్ చేసేస్తారనమాట. ప్రెజెంట్ అంతా కూడా అక్కడ మట్టిని అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మనకు 4 డేస్‌లోనే ఇటు సైడ్ కూడా తార్ అనేది కంప్లీట్ చేసేసారు. ఒక 10 మినిట్స్ ఇప్పుడు కనెక్టింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే అది ఎందుకు లేట్ అయిందంటే డ్రైనేజ్ సంబంధించి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అటు సైడ్ నుంచి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్‌నయితే కనెక్ట్ చేస్తున్నారు. అది కూడా మొత్తం తార్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారు చూడొచ్చు. ఇదైతే వితిన్ 1 వీక్‌లో ఈ యొక్క రోడ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారండి. ఇది మెగా వాళ్ళు చేస్తున్నారనమాట. సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో, ప్రతిరోజు కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ గురించి నేను అప్డేట్ ఇచ్చే ప్రతీది కూడా చాలా మటుకు వర్క్ అనేది ఉంటుందనమాట. ఎవ్రీడే చేంజ్ అవుతూ వస్తుంది. ఇదంతా కూడా రీసెంట్‌గా చేసుకున్న తార్ వర్క్స్ అనమాట ఇదంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా ఇది వరకు అంటే ఒక 15 రోజుల ముందు ఇటు సైడ్ అరటి చెట్లున్నాయి. ఇప్పుడు రోడ్డయితే అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఇదివరకేందంటే ఉండవల్లి నుంచి వచ్చేటప్పుడు రూట్ ఇలా అయితే ఉండే. ఇప్పుడు అది కూడా రోడ్ అనేది మనకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు సైడ్ నుంచి ఇలా వస్తున్నారు. చెప్పాను కదా! ఇప్పుడు మార్నింగ్ అవర్స్ మనం వీడియో తీస్తున్నాం కాబట్టి, ఆ వన్ వేలో ఇప్పుడు జడ్జీలు, ఆఫీసర్స్ అందరూ ఎళ్తుంటారు కాబట్టి కరకట్ట రోడ్ నుంచి అటు సైడ్ విజయవాడ నుంచి అమరావతికి అటు సైడ్ వస్తున్నారు. అమరావతి నుండి విజయవాడకి వచ్చేవాళ్ళు ఈ ఈ సైడ్ అయితే వెళ్తారనమాట. ఉండవల్లి నుండి విజయవాడకి అయితే వెళ్ళిపోతారు. ఇటు సైడ్ మనకు ఈ విధంగా అయితే ఉండే రోడ్డు. అటు సైడ్ రోడ్ వెళ్ళాం చూడండి. అటు సైడ్ అయితే ఉండే. ఇప్పుడు మిడిల్‌లో మనకు ఈ యొక్క రోడ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్, బీఆర్‌టీ రోడ్ అండి. తర్వాత ఇది కంప్లీట్ అయిన వెంటనే ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా 2 వైపులా కూడా ఇంకా రోడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక లెవెల్ వరకు మట్టి అవన్నీ కూడా తోలి బాగా చదునైతే చేసుకోనున్నారు. ఇక్కడంతా కూడా ఒక 20 డేస్ బ్యాక్ అరటి చెట్లున్నాయి ఇక్కడంతా కూడా. అరటి చెట్లు మనకేందంటే పెంచుకోవడానికి బాగా ఒక షటరింగ్ లాగుండే అవన్నీ కూడా రిమూవ్ చేసేసి వితిన్ 1 మంత్ లోపే మనకు రోడ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ నుండి ఇప్పుడు మీరు చూసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి స్టీల్ బ్రిడ్జ్ వరకు జరిగిన వర్క్స్ అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా జరిగిన వర్క్సు. ఇదివరకు 1.2 కిలోమీటర్ల రోడ్‌ని కొంతవరకు కంప్లీట్ చేసుకొని, దాన్ని కరకట్ట రోడ్డుకైతే కనెక్ట్ చేసున్నారు. చూడండి అది కరకట్ట రోడ్డు. అక్కడి వరకైతే కనెక్ట్ చేసున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా మిగతా ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో రోడ్డు అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇది కంప్లీట్ అయిన రోడ్డు పక్కన కూడా గ్రావెల్, ఎర్రమట్టి వేసుకొని ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు. అది కొంతవరకు ఇంకా మట్టిని పోసుకుంటే రోడ్ లెవెల్‌కి అయితే వచ్చేస్తుంది. అలాగే 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. అలాగే కరకట్ట రోడ్ సైడ్ కూడా ఈ1 రోడ్డుకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రెజెంట్ సైడ్ క్లియరెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇది వరకు స్టార్ట్ అయ్యి ఉండే గానీ, అది మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది గదా! సో, అటు సైడ్ నుంచి అయితే కొంతవరకు వర్క్ అయితే జరిపించుకోనున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు జేసీబీలు ఇవన్నీ కూడా సైడ్ క్లియరెన్స్ వర్క్స్ ఇవైతే చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రెజెంట్ రీసెంట్‌గా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మ్యాన్‌హోల్ అవన్నీ కూడా పెట్టేసున్నారండి. అటు సైడ్ రోడ్ ఉంది కదా! అది N3A రోడ్ అనమాట. అది కూడా కొంతవరకు రోడ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారు. ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా. ఈ జంక్షన్ దగ్గర కూడా ఇప్పుడు ప్రెజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ జేసీబీలు వర్క్ చేస్తున్నారు చూడండి. అదొచ్చేసి ఈ1 రోడ్డుకి సంబంధించి ఏందంటే, కరకట్ట రోడ్ సైడ్ కూడా మట్టిని మొత్తం సైట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇది మనకు రేపు నుంచి అందుబాటులోకి వస్తే ఆ యొక్క కరకట్ట రోడ్‌ని క్లోజ్ చేసేస్తారనమాట. చేసి దానికి సంబంధించి ఈ1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకుంటారు. అది మనకు 3 విధాలుగా అయితే డెవలప్ చేస్తారనమాట ఈ1 రోడ్‌ని.
చూడండి ఇక్కడ లారీలు ఇవి ఉన్నాయి చూడండి, జేసీపీలు, మిషనరీస్. ఇక్కడ మనకు ఇది వరకు ఫస్ట్ నుంచి పెండింగ్లో ఉన్నది ఈ వరకు భూమి అనమాట. అది జస్ట్ ఒక హాఫ్ ఎకరమో ఏమో ఉంటుంది, ఒక 30 సెంట్లో 20 సెంట్లో ఉంటుందన్నమాట. దాన్ని నైట్కి నైటే నిన్న ఈవినింగే మొత్తం ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసేసి ఇప్పుడు ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. దానికోసం కొన్ని పదుల సంఖ్యలో లారీలు, జేసీపీలు ఇవన్నీ కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. ఈవినింగ్ లోపు దానికి కూడా తారేస్తారని అయితే అంటున్నారు. అది వేస్తే మాత్రం వితిన్ 24 అవర్స్ కాకముందే ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసి రోడ్ వేసిన ఘనత మా ఎన్సీసీకి అయితే దక్కుతుంది. సో ఆషామాషి విషయం కాదండి. ఒక నైట్కి ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసి, ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా దొండ చెట్లు ఉండే, ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసేసి ఈవినింగ్ కల్లా రోడ్ వేయడం అంటే, ఇదివరకు రోడ్ అనేది కంప్లీట్ అయింది. బట్ దాన్ని ఏంటంటే ఇక్కడ భూమి ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఒక వంపుగా తీసుకొని వచ్చి ఇక్కడైతే కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మొత్తం క్లియర్ చేసేసి ఆ దొండ చెట్లను అవన్నీ కూడా క్లియర్ చేసేసి ఇప్పుడు చూడండి మట్టిని అవన్నీ కూడా పోలి ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. అలాగే లారీలు కొద్ది మట్టి అయితే వచ్చింది. ఇప్పుడు పోయి ఆఫ్టర్నూన్ కల్లా ఒక హైట్ అయితే పెంచేసుకుంటారు. ఈవినింగ్ కల్లా తారైతే వేసేసుకుంటా అని అయితే అంటున్నారండి. అది కంప్లీట్ అయితే మాత్రం అసలు మిరాకిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదండి ప్రజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి అయితే ఎట్టకేలకు ఈవినింగ్కి అయితే మొత్తం 100% అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఆ వంపు రోడ్డుతో కలుపుకొని. బట్ ఈ సైట్ కూడా క్లియర్ చేసేసారు కాబట్టి ఈవినింగ్ కల్లా తారేస్తే మాత్రం ఒక అద్భుతమైనది చెప్పుకోవచ్చు. అంటే నైట్ ఉన్నాడు, నేను డే నైట్ అంతా ఫస్ట్ స్లాబ్ ఉంది రేపు. రేపా స్లాబ్ వస్తారండి? రేపు మనకి ఇక్కడ అయిపోతుంది. ఇదండి చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా వచ్చేసిందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.